బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన తిరుమల కొండలో కారు చిచ్చు భగ్గుమంది. కాకులమాను అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విండ్ మిల్స్ పక్కనే ఉన్న అగ్ని కీలాలు ఎగిసిపడ్డాయి. వేసవి ప్రారంభం కావడంతో ఇప్పటికే పెద్ద ఎత్తున ఆకులు రాలి ఉండడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. దీంతో తిరుమల కొండపై దట్టమైన పొగమంచు అలుముకుంది. ఈ కారు చిచ్చు సమాచారం అందుకున్న టీటీడీ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఫైర్ సిబ్బంది 3 గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపు చేసినట్లు తెలుస్తోంది. దీంతో తిరుమల కొండపై పెను ప్రమాదం తప్పినట్లయిందని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సాధారణంగా వేసవిలో ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటాయని స్థానికులు చెబుతున్నప్పటికీ నిత్యం వేల సంఖ్యలో భక్తులు వచ్చే ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై టీటీడీ అప్రమత్తంగా ఉండాలని పలువురు చెబుతున్నారు. ఇదే అంశం గురించి మా కరెస్పాండెంట్ సెల్వం ఫోన్ ఇన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సెల్వం, చెప్పండి, ప్రస్తుతం కాకులమాను అటవీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది? మంటలు ఎంతవరకు వ్యాపించాయి? గుడ్ ఆఫ్టర్నూన్ ఇంద్రజ. ఏదైతే చూసుకుంటే తిరుమల పుణ్యక్షేత్రం పరిధిలోని శేషాచల అటవీ ప్రాంతంలో శుక్రవారం కూడా భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాకులమాను అటవీ ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అటవీ సంపదకు భారీగా కూడా నష్టం వాటిల్లుతుందని మనకు తెలుస్తుంది. మంటలు వేగం వ్యాప్తి కూడా సమీపంలోని విండ్ మిల్లు గాలి మరల ప్రాంతానికి చేరువు కావడంతో కూడా టీటీడీ యంత్రాంగం ఒక్కసారిగా కూడా అప్రమత్తమైంది. దీంట్లో చూసుకుంటే కాకులమాను ప్రాంతంలో ఎండుటాకులు గాలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూడా మంటలు క్షణాల్లో కూడా విస్తరించాయి. సమాచారం అందుకున్న వెంటనే కూడా అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అటవీలోని వాహనాలు వెళ్ళడానికి వీలు లేకపోవడంతో అతి కష్టం మీద కూడా అక్కడికి చేరుకొని ఇటు మంటలను కూడా తీవ్రంగా అదుపు తెచ్చే, అంటే వాళ్ళ ప్రాణాలను సైతం కూడా లెక్క చేయకుండా ఇటు మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే కూడా చేస్తున్నారు. అటవీ శాఖ సిబ్బంది కూడా రంగంలో దిగి మంటలను కూడా మరింత ముందుకు వ్యాపించకుండా ఫైర్ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. వరుస ఘటనలతో కూడా ఇంకైతే చూసుకుంటే నిన్నటి రోజున ఇటు బాలాజీ నగర్ తిరుమల నివాసితులు బాలాజీ నగర్ సమీపంలో మంటలు రావడం, ఈ రోజు చూసుకుంటే ఇటు కాకులమాను కొండలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు మంటలు వ్యాపించడం కూడా ఇటు భయాందోళనకు అయితే గురి చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన కూడా వెంటనే టీటీడీ అధికారులు కూడా అప్రమత్తమే దీనికి కావాల్సినటువంటి పరికరాలను కూడా అందుబాటులోకి ఉంచుకోవాలి. రానున్న వేసవి నేపథ్యంలో కూడా ఎక్కడ పడితే అక్కడ కూడా మంటలు చెలరేగే ప్రాంతం ఉంది కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఇటు అటవీ శాఖ అదేవిధంగా ఫైర్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి ఎలాంటి ఎక్విప్మెంట్స్ కావాలనే కోణంలో కూడా పూర్తిగా నివేదిక ఇవ్వాలి. దీని ద్వారా కూడా ఎక్కడ కూడా ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే అధికారులు దీనిపైన కూడా అనేక మార్లు రివ్యూ మీటింగ్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు తాజాగా ఈ కాకులమాను కొండ ప్రాంతంలో కూడా అగ్ని ప్రమాదం జరగడం, దీని మీద అధికారులు కూడా ఒకసారిగా చర్యలు తీసుకునే దిశగా కూడా అడుగులు వేస్తున్నారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి ఇంద్రజ. రైట్ సెల్వం, చెప్పండి, అగ్ని ప్రమాదం ఎలా ప్రారంభమైందని అధికారులు అనుమానిస్తున్నారు? రైట్, దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం శేషాచల అటవీ ప్రాంతంలో కూడా ఇటు ఎర్రచందనం ఎర్ర సంపద ఒకటి ఉంటుంది, మరోపక్క కూడా ఎండ తీవ్రత, మరోపక్క కూడా గత 2 రోజులుగా చూసుకుంటే ఎండ తీవ్రత కూడా ఒక పక్క ఉంది. అయితే ఈ ఎర్ర సంపదను ఎర్ర సంపదను దొంగలించేందుకు వచ్చినటువంటి ఆకతాయిలు చేసిన పని, లేకపోతే చెట్ల రాపిడి వల్లటువంటి రాజుకున్న అగ్గ అన్న కోణంలో కూడా అధికారులు కూడా దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి మాత్రం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా గట్టి చర్యలు తీసుకోవాలని దిశగా కూడా టీటీడీ అడుగులు వేస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు ఇంద్రజ. యాత్రికుల భద్రత కోసం టీటీడీ లేదా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారా? రైట్, దీనికి సంబంధించి ఇప్పటికే చూసుకుంటే కూడా అనేక మార్లు ఇటు టీటీడీ విజిలెన్స్ కావచ్చు, అటవీ శాఖ అధికారులు, అదేవిధంగా
ఫారెస్ట్ అధికారులు అంటే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులతో ఇప్పటికే అనేక మార్లు కూడా రివ్యూ మీటింగ్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనకి ప్రధానంగా ఒకటి జంతువులకు సంబంధించి కూడా అనేక మార్లు కూడా ఇటు దగ్గరలో ఉన్నటువంటి కాకులమానుకొండ ప్రాంతంలోని ఏనుగులు కూడా హల్చల్ చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి డ్యామ్ కు సమీపంలో కూడా ఇవి వస్తుంటాయి కాబట్టి వీటన్నిటిని రాకుండా కూడా ఎద్దడిగా అంటే ముందస్తుగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఇక్కడ అధికారులు కూడా ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించి వాళ్ళకి ఎలాంటి అంటే అటవీ శాఖ అధికారులు కావచ్చు, విజిలెన్స్ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఆ గవర్నమెంట్ ఫారెస్ట్ శాఖ అధికారులకు సంబంధించి కావచ్చు, వీళ్ళకి కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎలాంటి పరికరాలు కావాలా వాటినంతా కూడా వెంటనే సమకూర్చుకోవాలా. రానున్న వేసవి నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వీటిని ఎక్కడికక్కడ పరిష్కార దిశగా కూడా అడుగులేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా టీటీడీ ఇదివరకే చెప్పినట్టు పరిస్థితి. ఆ కోణంలోనే ప్రస్తుతానికి కూడా టీటీడీ అడుగులేస్తూ ఎక్కడ కూడా అగ్నిమాపకాలు అంటే అగ్ని ప్రమాదం జరగకుండా చూసే విధంగా కూడా చర్యలు తీసుకుంటుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ సెల్వం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.